దీపావళి వచ్చిందంటే చాలు పిల్లల సందడి అంతా ఇంత కాదు. టపాసులతో మోతెక్కిస్తూ వీధుల్లో అల్లరి చేస్తూ సంబరాల్లో తేలియాడుతారు. విశాఖలోని దయాళ్ నగర్ కాలనీ పిల్లలు మాత్రం ప్రత్యేకం. టపాసులు కాల్చకుండా పర్యావరణహితంగా దీపావళి జరుపుకున్నారు. పండుగ రోజు సాంస్కృతిక కార్యక్రమాలు, అదిరిపోయే వంటకాలతో సందడి చేశారు. దీపావళి అనగానే మనందరికీ గుర్తుకొచ్చేవి పూజలు, పిండి వంటలు, దీపాలు, టపాసులు. మనందరికీ తెలిసిన పండుగ ఇదే. విశాఖలోని దయాళ్ నగర్ చిన్నారులకు మాత్రం దీపావళి అంటే పర్యావరణ పండుగ. పండుగ రోజు భారీగా బాణసంచా కాల్చి పర్యావరణానికి హాని చేయకూడదన్నది వారి నినాదం. పండుగ రోజు పిల్లలంతా కొత్త బట్టలతో వీధిలో సందడి చేస్తూ ఉంటే వీరు మాత్రం ప్లకార్డులు చేతబూని పర్యావరణంపై అవగాహన కల్పిస్తున్నారు. వీధుల్లో ప్రదర్శన చేసి పర్యావరణ ప్రాముఖ్యత తెలియజేశారు. మొక్కలు నాటి వాటి బాధ్యత తీసుకున్నారు. వృక్షో రక్షతి రక్షితః అన్న సూక్తిని చాటేందుకు ఇంతకంటే మంచి రోజు లేదన్నది వీరి ఉద్దేశం. చెట్లను పెంచు, ముప్పును నివారించు. చెట్లను పెంచు, ముప్పును నివారించు. దీపావళిని మేము ఎన్వైరన్మెంట్ డేగా జరుపుకుంటాము. క్రేకర్స్ పేల్చకూడదు అని చేస్తాము, మొక్కలు నాటుతాము. దీపావళి అంటే క్రాకర్స్ కాదు, దీపావళి అంటే ఎన్వైరన్మెంట్ డేగా మనం సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట. క్రాకర్స్ వల్ల ఎయిర్ పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్ అవన్నీ వస్తాయి. క్రాకర్స్ అవి కాలుస్తే సౌండ్ పొల్యూషన్ అయ్యి పొల్యూషన్, దీని వల్ల గ్లోబల్ వార్మింగ్ అవి అవుతాయి. మనం క్రాకర్స్ అలాంటివన్నీ కాల్చడం వల్ల ఓజోన్ లేయర్ కి హోల్స్ పడతాయి. దాని వల్ల మనకి స్కిన్ క్యాన్సర్స్ ఇలాంటివన్నీ వస్తాయి. మన హ్యాపీనెస్ కోసం మనం ఎయిర్ పొల్యూట్ చేయకూడదు. సో యాక్చువల్లీ ఇట్ ఇస్ అ ఫెస్టివల్ ఆఫ్ లైట్. సో మనం జస్ట్ దియాస్ వెలిగించుకున్నా అది దివాళీని జస్టిఫై చేస్తుంది. మేము ర్యాలీస్ అయ్యి చేసి అందరికి అవేర్నెస్ క్రియేట్ చేసి నెక్స్ట్ ఆ తర్వాత ఒక్కొక్కళ్ళు పిల్లలందరూ కలిసి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క చెట్టు నాటుతాం. దీపావళి కోసం ఇక్కడ పిల్లలు చాలా రోజులు ముందుగానే సిద్ధమయ్యారు. పర్యావరణంపై అవగాహన కల్పించేలా వివిధ నమూనాలు తయారు చేశారు. సాయంత్రం వేళ అందరూ టపాసులు కాలుస్తుంటే వీరు మాత్రం ఈ నమూనాలను ప్రదర్శించారు. కేవలం దీపాలు మాత్రమే వెలిగించి పండుగ చేసుకున్నారు. వివిధ రకాల నాటికలు, క్విజ్ పోటీలు జరుపుకున్నారు. మంచి ఆహార ప్రదర్శన జరిగింది. పలువురు తమ పాకశాస్త్ర ప్రావీణ్యాన్ని ప్రదర్శించారు. పటాసులు వీటి మీద లేకుండా ఇది డైవర్ట్ చేసుకోవడానికి మేము ఫుడ్ ఫెస్టివల్ మహిళా స్టేషన్ ద్వారా అరేంజ్ చేస్తామండి. అంతా మాకు పిల్లలకి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్, తర్వాత ఈ ప్లాస్టిక్ నిషేధించడం కూడా ఈరోజు జరుగుతుంది. ఇది గత 20 సంవత్సరాల నుంచి మేము ఈ విధంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. మేము హరిత కాలనీగా మేము ఈ కాలనీని మెయింటైన్ చేస్తున్నాం. వాతావరణాన్ని కలుషితం చేయకుండా ఉండాలని ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమాలని మేము నిర్వహించడం జరుగుతుంది. పండుగ వేళ కాల్చే భారీ బాణసంచాతో పెరిగిపోయే ధ్వని, వాయు కాలుష్యాన్ని అరికట్టడంతో పాటు పిల్లల్లో పర్యావరణ స్పృహ పెంచాలనే ఉద్దేశంతో దయాళ్ బాగ్ హౌసింగ్ సొసైటీ గత కొన్నేళ్లుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.